హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ ముందుగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనగానే మీరు గుర్తొచ్చేస్తారు. అవును. చిన్న పిల్లల కానుంచి ప్రతి ఒక్కరికి గూడా. అవును. ఒక్కసారి ఆ డైలాగ్‌తో స్టార్ట్ చేద్దాం అంటే అనిపిస్తుందా? అది ఎలాగ వచ్చిందంటే అది హ్మ్. ఒక డే అంతా షూటింగ్ చేస్తున్నాం. ఏమి మేనరిజం దొరకలేదు. హ్మ్. సరే అప్పుడు కృష్ణవంశీ గారు "ఒరేయ్! హ్మ్. ఆహ్, 30 ఏళ్ళు ఇక్కడ అని చూడు" అనంటే తర్వాత దాన్ని ఏదో కూర్చొని మళ్ళీ మార్చి రాసి 30 ఇయర్స్ ఇక్కడ అని చూడు అన్నాడాయన. హ్మ్. అంతా జూనియర్సు, రవితేజ గారు మేమందరం ఆ సీన్‌లో హ్మ్. సరే ఓరియం లేదు చూడా అదేంటది బటర్ పేపర్ ఏంటో ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా హ్మ్. 30 ఇయర్స్ ఇక్కడ అనగానే అందరూ గొల్లుమని నవ్వుతున్నారు. ఆ! ఓరే ఇది బాగుంది ఇది హ్మ్. నీకు తోచిన విధంగా ఏదన్నా యాడింగ్ ఉంటే చెయ్యి హ్మ్. బట్ ఉత్తేజ హెల్ప్ తీసుకుని జాగ్రత్తగా చేసాం అది. సో ఇంకా చాలా నేరేషన్ ఉంది అసలు అది ఆ! ఒరిజినల్ అవన్నీ పెడితే హీరోలు అందరూ వచ్చి కొట్టేవారు. హ్మ్. అవన్నీ కొంచెం మార్చి ఎక్కడైతే కరెక్ట్‌గా ఆ డైలాగ్ ఏంటి డైలాగ్ రాకపోతే ఆయనతో జూనియర్ ఆర్టిస్ట్ చెప్తే హ్మ్. క్లాప్స్ కొట్టిస్తావా? హ్మ్. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను. అలాగా 30 ఇయర్స్ బ్రాండ్ పడిపోయింది. అది మీరొచ్చి 30 ఇయర్స్ అయితుందా? 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ అయింది. 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 సో, మరి 30 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండడం అంటే మామూలు విషయం గాదు హ్మ్. సార్. అది పెద్ద సక్సెస్ అని చెప్పొచ్చు. సో, ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా? 30 ఇయర్స్ స్ట్రగుల్‌లో ఈ సినిమా చేసే ముందు, 'ఖడ్గం' చేసే ముందు 5 ఏళ్ళు స్ట్రగులే. హ్మ్. టీవీలో ఇప్పుడు మెగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ టీవీకి. హ్మ్. నేను 'భాగవతం' గాని, మామూలు సోషల్ సీరియల్ హ్మ్. 'మంజుల నాయుడు' గారికి రుణపడి ఉండాలి. ఆ సీరియల్‌లో నేను హీరోగా చేశాను. హ్మ్. దూరదర్శన్‌కి అప్పుడు. తర్వాత 'భాగవతం' బాపు గారి సినిమా సీరియల్‌లో ఇంద్రుడి దగ్గర నుంచి, విష్ణుమూర్తి దగ్గర నుంచి, దుర్యోధనుడి దగ్గర నుంచి అన్ని రకాల క్యారెక్టర్లు. ఒక నారదుడే నా బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వదని అదొక్కటే చేయలేదు. లాస్టు 'కార్తవీర్యార్జునుడని' ఒకటి అప్పట్లో సుమన్ గారు ఈటీవీ పౌరాణిక చిత్రం అని. హ్మ్. ఇప్పుడు ఇంకా ఈ ఎఫెక్ట్స్ అయి ఫస్ట్ టైమ్ వచ్చినాయి. ఓకే. 'రామోజీ ఫిల్మ్ సిటీలో' 2,00,00,000 ఖర్చు పెట్టి చేశారు. హ్మ్. ఓ పౌరాణిక చిత్రం. నేను విలను, ఆయన శ్రీకృష్ణుడు. ఓహ్! సో, అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. సో, తర్వాత మనం వెయిట్ చేద్దాం. తర్వాత ఎవరు ఇచ్చేవారు కదండీ. అవును. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఆళ్ళ పేర్లు అనవసరం. ఈడు డైలాగ్ సరిగ్గా చెప్పడు. హ్మ్. ఈడు బాడీ లాంగ్వేజ్ ఉండదు. హ్మ్. ఏదో ఒకటి చెప్పేసి అంటే నేను బేసికల్‌గా ఐ యామ్ నాట్ ఏ కమెడియన్. హ్మ్. మా జిల్లాల్లో ఎటకారం ఉంటది. హ్మ్. ఈస్ట్ వెస్ట్‌లో ఎటకారం ఏడు బావ ఏడే ఎప్పుడొచ్చావు? ఇప్పుడు కృష్ణభగవాన్ గారు చూడండి. ఏంటి అవును. ఎప్పుడొచ్చావు? ఏం సినిమాలు ఏమి లేవంట కదా! హ్మ్. అని ఇలాగ ఎటకారం ఉంటది. కావాలని. అది ఆ! ప్రేమో ఏదున్నా లేకపోతే ఈ ఎదవన ఒకప్పుడు మనమే తిప్పాంరా సైకిల్ సినిమాలకి హ్మ్. అంటారు. ఆడు ఎంత స్థాయి ఎళ్ళినా అనవసరం. ఫ్రెండ్‌షిప్‌లో ఆ క్లారిటీ ఉంటది. అవును. ఖచ్చితంగా. వెస్ట్ ఈస్ట్‌లో అదొక వెటకారం. దాని మీద అలాగే కూర్చొని వస్తే చేయటం. హ్మ్. అలాగే 'కృష్ణానగర్ కష్టాలని' రవితేజ గారు చూపించారుగా. అలాగా అందరూ పూరి గారు అక్కడ ఉన్నప్పుడు మేమందరం కలిసేవాళ్ళం. హ్మ్. అలాగే అందరూ రవితేజ గారు, ఇలా బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. సో, ఒకటే నాకు చెప్పిందేంటంటే, మా గురువుగారు 'ప్రభాకర్ రెడ్డి' గారు, స్వర్గీయ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి గారు. ఓకే. ఆయన ఒకటే చెప్పారన్నమాట. ఒక అవకాశం ముందొస్తది. హ్మ్. ఒక అవకాశం ఆలస్యంగా వస్తది. యెస్. సో, ఎప్పుడొచ్చినా మనం దాన్ని ఫ్రంట్ లైన్ సోల్జర్‌గా ఉండి, దాన్ని మనం గట్టిగా సద్వినియోగపరుచుకోవాలి. ఆయన చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఆయన చెప్పినట్టుగా నేను ప్రయత్నించాను. అలాగే ఇప్పుడు సక్సెస్ ఎక్కడికి పోద్దండి? ఖచ్చితంగా ఇప్పుడు సార్. 'సాయి కుమార్' గారు చెప్పారు. హ్మ్. ఆయన డైలాగు మళ్ళీ నేను ఒక వేదిక మీద చెప్పా. ఆ! సినిమా ఇండస్ట్రీలో కళామ తల్లి అందరినీ నడిపించుకుంటూ తీసుకువెళ్తూ రజనీకాంత్ గారిని సంకలో ఎక్కించుకుందంట. ఆ! అలాగే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కళామ తల్లి దగ్గరికి రాగానే అన్నం పెడతది. హ్మ్. తర్వాత పంచభక్ష పరమాన్నాలు పెడుతుంది. సద్వినియోగపరచుకోవాలి. యెస్. యాహ్!